ఒకటి గుర్తుపెట్టుకో, సావే నా ముందరికి వస్తే, సావే నా ఎదురుగా వస్తే మీసం మీద నా చెయ్యి ఉంటుంది, నా ముఖం మీద చిరునవ్వు ఉంటుంది, గుర్తుపెట్టుకో. బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఒక్కరోజు నిద్రపోలేవు, గుర్తుపెట్టుకో. లోకేష్ గారి కుటుంబానికి కూడా నిద్రలేని రాత్రులు చేస్తామని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? దేనికండి నిద్రలేని రాత్రులు అవ్వడానికి? దేని గురించి బాగా చేస్తున్నాడన్నా? పరిపాలన బాగుందన్నా? అన్ని కల్తీవి అన్ని బయటకు తోగుతున్నాడన్నా? దేని గురించి నిద్రలేని రాత్రులు చేస్తారు వాళ్ళు? వాళ్ళకి విమర్శించడం తప్ప అభివృద్ధి చేయడం తెలిస్తారు ఆ పార్టీకి. ఈ కాపా పార్టీ అంటే విమర్శించడానికి పుట్టిన పార్టీ అది. ఎందుకంటే సవాల్ మీద పుట్టిన పార్టీ అండి అది. నిద్రలేని రాత్రులు ప్రతిరోజు స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని పడుకోవాల్సిన రోజులు మీవి. లోకేష్ గారు మనల్ని అదే వాయిస్ ఇస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. జనాలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ఎవరు ఏం చేయలేరండి. మంచి చేస్తాను చెడు చేస్తుంది అందరికి తెలుసు కదండి. ఎంతమంది బెదిరించినా దాని గురించి మనం పట్టించుకోకూడదు. మళ్ళీ మాట్లాడుకోవడం కూడా వేస్ట్ వాళ్ళ గురించి. వాళ్ళ కార్యకర్తల్ని నాయకుల్ని ఏదో చేయాలి, మనం ఏదో మాట్లాడేసి ఇచ్చేయాలని తప్ప అంతమంది అందులో వాస్తవాలు ఏం లేవండి. వైసీపీ నాయకులు లోకేష్ గారిని కూడా నిద్రలేని రాత్రులు చేస్తాం ఆ కుటుంబానికి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. దీన్ని మీరు ఎలా చూస్తారు? వాళ్ళు ఇలాంటి పుట్టాని కబుర్లు చెప్పడం వల్లే 151 నుంచి 11 సీట్లు పరిమితం అయిపోయారు. ఎందుకంటే ఎప్పుడైనా ఒకటి మాట్లాడేటప్పుడు వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు గురించి అలాగే మాట్లాడారు. నిద్రలేని రాత్రులు చూపించారు కదా పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళు మాటలతో చూపించారు అని చెప్పి మరి చూపించాడు. ఏం చేయాలనేది చేసి చూపించాడు ఈరోజు. అలాగే లోకేష్ గారు కూడా చూపిస్తారు. ఎందుకంటే చెప్పారు, ప్రతి ఒక్కరూ ఎవరైతే వైసీపీ పాలనలో అన్యాయంగా నాయకులను అయితేనేమి ప్రజలను అయితేనేమి ఎలా ఇబ్బంది అయితే పెట్టారో ప్రతిదీ ఆయన పాదయాత్రలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రాసుకొని ఎవరైతే అవినీతి పాల్పడారో ప్రతి ఒక్కరిని రెడ్ బుక్లో రాసుకొని వాళ్ళని ఈరోజు చూపిస్తున్నారు. నిద్రలేని రాత్రులు ఎవరికి లేవో వైసీపీ నాయకులకి నిద్ర లేకుండా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చేసి చూపించారు, ఇప్పుడు లోకేష్ గారు చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మద్యం కుంభకోణం తేలింది. ఆల్రెడీ ఒక్కొక్క తిమింగళాలు అలాగ జారుకుంటున్నాయి. అలా ఈయన కూడా తేలుతారు. నిద్రలేని రాత్రులు వీళ్ళకి చూపిస్తున్నారు. ఎందుకంటే అలాంటి మాట్లాడి వీళ్ళు ఏంటంటే ఏదో వాళ్ళ కార్యకర్తల్ని నాయకుల్ని ఏదో చేయాలి, మనం ఏదో మాట్లాడేసి ఇచ్చేయాలని తప్ప అంతమంది అందులో వాస్తవాలు ఏం లేవండి. వాస్తవపరంగా అయితే జనాలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఎవరు నిద్రలేని రాత్రులు అనిపిస్తున్నారో ప్రజల్లోకి రమ్మనండి, వాళ్ళని ధైర్యంగా పోరాడమనండి. ఎందుకండి ఇలాంటి వాయిస్లు అనవసరమైన మాటలు తప్ప దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు వైసీపీకి. ఏదైనా వాళ్ళు పోరాడాలనుకుంటే జనాల్లోకి రావాలి, పబ్లిక్లోకి వచ్చి అన్నం అంటే వాస్తవాలు మాట్లాడాలి. కానీ నిద్రలేని రాత్రులు చూపిస్తాము రాపులో ఇవన్నీ పనికిమాల మాటలు, ఇవన్నీ అనవసరం. వీళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా వాళ్ళ మాటలకు అర్థం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో వెళ్తే అక్రమ సంపాదన దాచిపెట్టుకోవడానికి కోసం చెప్పేసి వెళ్ళారు అని చెప్పేసి వైసీపీ నాయకులు పదేగా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ప్రజల సొమ్ముతోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చర్చ అదేదో కంట్రీకి వెళ్ళేవారండి. ఫ్లైట్ వేసుకొని ఎన్నో డబ్బులు వెచ్చించి ప్రజల డబ్బులతో వెళ్ళారు. మరి అదే భావించవచ్చుగా. వీళ్ళు మరి చర్చికి వెళ్ళారో పెట్టుబడులు పెట్టుకోవడానికి వెళ్ళారని అదే మాట మనం మాట్లాడితే. ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు అమర్నాథ్, కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలేదు కదా. వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళారో దేనికి వెళ్ళారో కొద్ది రోజులు వేచి చూస్తే తెలుస్తుంది. ఊరికనే మాటలు అనేసి వాళ్ళు పెట్టుబడులు దాచుకోవడానికి వెళ్ళారు. ఇవన్నీ అవాస్తవాలు మాట్లాడేస్తే జనాలు ఏమేమి మబ్బు పడిపోయి వీళ్ళ మాటలకైనా చప్పట్లు కొట్టారు. ప్రతిదీ జనాలు గమనిస్తారు. ప్రజలకు ఒక అవగాహన ఉంది. ఏది ఊరు దాటకుండా పెట్టుబడులు ఎలాగొస్తాయి విదేశాలకు వెళ్ళి మనం ఏమిస్తామనేది చెప్పాలి కదా. మనం ఏమి వాళ్ళకి బెనిఫిట్స్ చూపిస్తాము, మా రాష్ట్రానికి మీరు పెట్టుబడులు పెడితే అని చెప్పగలిగితే వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మీద నమ్మకం పోయింది జగన్మోహన్ రెడ్డి వల్ల. వీళ్ళు పరిపాలనలో ఒక్క ఇండస్ట్రీ రావడానికి బెబ్బెలు పడిపోయారు. అటువంటి వ్యక్తుల్ని మళ్ళీ సంజాయించి ఎలా కాదండి ఈసారన్నా సరే మా దేశానికి రండి, మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి, మీకు మౌలిక వసతులు బెనిఫిట్స్ అన్ని చూపించని చెప్పడానికి వెళ్ళాలి కదా. పెట్టుబడి పెట్టుబడి మన కాల్ దగ్గరికి వస్తారండి, మనం వెళ్ళాలి. కాల్ దగ్గరికి వెళ్ళి మేము ఏమిస్తానో వాళ్ళు చెప్పగలిగితే వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెడతారు. ఇలా కూర్చొని ఇళ్లలో కూర్చొని అవాకులు చవాకులు మాట్లాడితే వస్తాయి పెట్టుబడులు? రావు కదా. బెదిరిస్తేనో పాలు పెడతానో రావు కదా. లూలు మహల్ పోయింది. అలా ఎన్ని సంవత్సరాలు వచ్చిన వాళ్ళు పోయారు. ఒకటా రెండా? అమర్రాజా బ్యాటరీ నెంబర్ 1 మన రాష్ట్రంలో మంచి కంపెనీ.
పక్క రాష్ట్రాలకు పోయాయి. ఎందువల్ల పోయాయి? వీళ్ళు వీళ్ళ టార్చర్ భరించలేక కదా. ఈ రాష్ట్రంలో ఎవరన్నా కంపెనీలు పెట్టాలంటే వీళ్ళకి ముడుపులు చెల్లించాలి. వాళ్ళు లాభాల్లో ఉన్నారా లేదా అనవసరం, ఆడు తర్వాత ఎస్టాబ్లిష్ అవుతాడా వీళ్ళకి అనవసరం. నువ్వు మా రాష్ట్రంలో పెడితే నువ్వు మాకేటిస్తావు అన్న ధోరణితోనే కదా 5 సంవత్సరాలు పరిపాలించారు. అందుకే కదా ఒక్క కంపెనీ రాలేదు. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. మరి అటువంటి ప్రమాదంలో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ మనం నమ్మకం చేకూర్చాలంటే ఎవరి కాలు దగ్గరికన్నా వెళ్ళి అయ్యో బాబు అని బతిమాలుకొని, అంత పెద్ద వయసులో పెద్ద ఆయన కూడా ఈరోజు సింగపూర్ వెళ్ళి కంపెనీలకి ఆయన మనం ఏటిస్తామని చెప్పుకొని కంపెనీ ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళు ఆ ప్రయత్నం కూడా చేయలేదు కదా. కోడిగుడ్డు మంత్రి అయితే అమ్మమ్మ చెల్లేసేస్తుంది, ఆ సెల్లో నేనేటే వెళ్తాన్నాడు అనకూడదు. సిగ్గుపడాలా. పక్కన మా మంత్రులు రేణుకోట్లు వేసుకొని వెళ్తే చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయింది అంటారు కదా. ఆయన ఎప్పుడు క్యాజువల్గా మన రాష్ట్రంలో ఎలా తిరుగుతారో అలా స్విట్జర్లాండ్ దేశంలో కూడా మగాళ్ళ తిరిగాడు. ఆయన చూసానే సిగ్గు తెచ్చుకోవాలి. ఆయనకు వయసు అయిపోయింది అంటారు. చెల్లించకుండా చలిలోనే అదే కద్దరు సొక్కాయితోనే తిరిగారు. ఆయన చూపించారు కదా. అదే కోడిగుడ్డు మంత్రి ఏమన్నాడు? ఎవరైనా అంత చలిలోనే టైంలోనే కనీసం స్నానం చేస్తారా, ఇది చేస్తారని మాట్లాడిన వాళ్ళు కొళ్ళు దొబ్బే వీళ్ళకేనా. ఆయన చూసానే సిగ్గు తెచ్చుకోవాలి కదా. ఆ వయసులో కూడా ఆయన అంత ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళు చేసింది ఏముంది? చేతకాని మాటలు ఇవన్నీ వైసీపీ. ఇవన్నీ ప్రజలు నమ్మరు. లోకేష్ గారి కుటుంబానికి కూడా నిద్రలేని రాత్రులు చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. అసలు దీన్ని ఎలా చూస్తారు మీరు? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు భ్రమలో బతుకుతున్నారు. వైనాట్ 175 అన్నారు కదా, అది భ్రమే. 11 సీట్లు వచ్చినా మీకు ఇంకా బుద్ధి రాలేదు. నిద్రలేని రాత్రులు ఎవరు చేస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు? మీకే నిద్రలేని రాత్రులు ప్రతిరోజు స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని పడుకోవాల్సిన రోజులు మీవి. 15 సంవత్సరాలు నాన్ స్టాప్ గా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మీరు నిద్రలేని రాత్రులు కాదు కదా, కనీసం వాళ్ళ దారికి కూడా మీరు అడ్డు చెప్పలేరు. నిద్రలేని రాత్రులు గడుపుతామని చావటా మాటలు వద్దు జగన్మోహన్ రెడ్డి గారు. నీ పని సాఫ్ట్వేర్ క్లోజ్, భూస్థాపితం అయిపోయింది. మీ పార్టీ భూస్థాపితం అయిపోయింది, మీ పని భూస్థాపిపోయింది. ఎవరో నలుగురు పేటీఎం బ్యాచ్ తీసుకొచ్చి పేరుని కొంతమంది తీసుకొచ్చి మీడియా ముందు మాట్లాడిస్తున్నావు కదా, అంతవరకే నీ లైఫ్. పూర్తిగా నీ పార్టీ పని క్లోజ్ అయిపోయింది. ఇంక దాని గురించి నువ్వు ఆలోచించుకో. త్వరలో మీ పార్టీలోనే ముఖ్య నాయకులందరూ జైలు పాలవుతారు, అందులో నువ్వు కూడా వెళ్తావు. వాటి నుంచి నిద్ర లేక నువ్వు గడుపు. నువ్వు అవినీతి కుంభకోణుడు, రాక్షసుడివి. ఆంధ్రప్రదేశ్ కి నువ్వు రాక్షసుడివి. అంటే ఇప్పుడు సింగపూర్ పర్యటనలోని చంద్రబాబు నాయుడు గారు వెళ్తే దాన్ని అక్రమ సంపాదన దాచిపెట్టుకోవడం కోసం అని చెప్పేసి వెళ్ళారు అని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు, దీన్ని ఎలా చూస్తారు? మీకు సామెత గుర్తుందో లేదో, పచ్చకామరులంతా లోకం పచ్చగానే ఉంటుందట. అక్రమ సంపాదన దాచుకోవడంలో A1, 11 ఛార్జీట్లో A1 ఉన్న ముద్దాయి అలాంటి బుద్ధి మాటలు వస్తాయి. అక్కడికి వెళ్ళి మన పెట్టుబడులు తీసుకొచ్చి ప్రజలకి ఉద్యోగ అవకాశం కల్పించడానికి బాబు గారు వెళ్తే వీళ్ళు అదేనండి గంజాయి బ్యాచ్, స్మగ్లర్ బ్యాచ్, రేపిస్టుల బ్యాచ్ వాళ్ళందరూ వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తాయి. ఒక కంపెనీ వస్తే ఒక ఉద్యోగం వస్తుంది, అలా నచ్చదు వాళ్ళకి. వాళ్ళ మైండ్ డెవలప్మెంట్ లేదు, ఆలోచనలు అంతవరకే పరిమితం వాళ్ళది. మరి లిక్కర్ స్కామ్లో ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు. అయితే దాన్ని అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వం మీద నిందలు వేస్తూ ఉన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? చేతగానోడికి మంగళవారం వంక అన్నట్టుగా స్కాములు చేసినోడికి అన్ని వంకలే. 10 రూపాయలు స్పిరిట్ బాటిల్ తీసుకొచ్చి 110 రూపాయలకి బూమ్ బ్రాండ్లు అని పనికి మన బ్రాండ్లు అమ్మి ప్రజల ప్రాణాలు తీసి ఆ డబ్బులు డిజిటల్ కాకుండా నార్మల్గా క్యాష్ ద్వారా జరిగించి 5 సంవత్సరాలు ప్రజల రక్తం తాగాడు. బుద్ధి జ్ఞానం ఉందండి అసలు? మనిషి లేని వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారండి. ఒక్కసారి వెళ్ళి చూడండి. పెన్షన్ల కోసం, విడో పెన్షన్ల కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో తెలుసు. కారణం వీడే జగన్మోహన్ రెడ్డి. స్పిరిట్ లెక్కలతో చనిపోయారు భర్తలు, కారణం వాడు. ఈ పనికి వాళ్ళు చవటం మాటలు జగన్మోహన్ రెడ్డి మానకపోతే నెక్స్ట్ పులివెందులు కూడా నీ కష్టమే. గ్యారెంటీ పులివెందులు కూడా నీ కష్టమే. నువ్వు అక్కడ తప్ప ఇంకో దగ్గరికి వెళ్ళలేవు. రాష్ట్రం మొత్తం 155 నియోజకవర్గాల్లో నువ్వు ఎప్పుడు పోటీ చేసినా, నీ కుటుంబం పోటీ చేసినా పులివెందులు పోటీ చేస్తారు, ఇంకో దగ్గర పోటీ చేయరు. నువ్వు అక్కడ కూడా కష్టమే. ఇది రాసి పెట్టుకోండి. నువ్వు ఇలాంటి మాటలు ప్రజల్ని రెచ్చగొట్టే లిక్కర్ కుంభకోణం గురించి మాట్లాడుతూ సిగ్గేసేమని ఉందే ఏమైనా? అది ఎంత పెద్ద మాఫియా చేశారయ్యా మీరు? రాష్ట్రంలో ఎవరిని బతకనిచ్చారయ్యా? ఎంతమంది చావుకు కారణమయ్యారయ్యా? ఎంతమంది తాలిబొట్లు తెంపారయ్యా? ఎన్ని వేల కోట్లు ఒక మాఫియా జరిపారు. అందరూ జైలుకి వెళ్తారు. దీన్ని ఎవడూ ఆపలేడు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ఆపుకో. త్వరగా ఇంకొత్తగా యాప్ పెట్టాడటండి. యాప్ ఏం యాప్ అండి? వీళ్ళందరూ అందులో అప్లోడ్ అవుతాడా? ఉన్ని జనాలు కాపాడుకో. అప్లోడ్ చేస్తాడు చంద్రబాబు, మీ అందరిని అప్లోడ్ చేస్తాడు, జైలుకి అప్లోడ్ చేస్తాడు అందరినీ. నీ బెదిరింపులు కాబట్టి భయపడు జగన్మోహన్ రెడ్డి. అయిపోయింది. నీ 5 సంవత్సరాలు ఒక మార్పు కోసం నీకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ మార్పుతోనే నీ సాఫ్ట్వేర్ క్లోజ్. జైలు జీవితం ఎలాగా, ఏ లాయర్ని పట్టుకుందో, బెయిల్ ఎలాగొస్తాయి అన్ని ఆలోచించుకో. నీ బతుకు అంతే. ఇంకా లోకేష్ గారి కుటుంబానికి కూడా నిద్రలేని రాత్రులు చేస్తామని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఎవరేం చేయలేరండి. వాళ్ళు ఎవరైనా చేయడానికి కూడా లేదు. న్యాయం అనేది ఒకటి ఉంటుంది. అది అనేది వాళ్ళు ఏది మంచి చేస్తాను చెడు చేస్తుంది అందరికీ తెలుసు కదండి. న్యాయం అన్యాయం అనేది అందరికీ తెలుసు. ఆయన
చేయడానికి ఏం లేదు, భగవంతుడు చేయడానికి. అది దాని గురించి దానివల్ల ఎవరి ప్రాబ్లం ఎవరు ఎంతమంది బెదిరించినా దాని గురించి మనం పట్టించుకోకూడదు. మరి గత 5 ఏళ్ల పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు అది ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే అనిపిస్తుందండి, పర్వాలేదు. ఇప్పుడు పర్వాలేదు, ధైర్యంగా ఉండవలుస్తున్నాం. తగులు తంటాలు ఏమి లేవు, బాగానే ఉండదు. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి చక్కగా సాఫీగా సాగిపోతుందండి. మరి గత 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలనలో మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగాయి? అందరికీ తెలిసిందే వాళ్ళ ప్రభుత్వం ఎలాంటిది అనేది అందరికీ తెలిసిందే. దాని గురించి మళ్ళీ మాట్లాడుకోవడం కూడా వేస్ట్ వాళ్ళ గురించి. అంటే ప్రభుత్వ పథకాలన్నీ ఇప్పుడు అందుతున్నాయా మీకు? ప్రస్తుతం అయితే అందుతున్నాయండి. ఇంకా ఒకటి మరి ఆయనైనా ఇప్పుడు చేయాలంటే ఒక్కొక్కటి ముందుకు రావాలి కదండి. ఆల్రెడీ ముందు అప్పుల్లో తోసి మునిగిపోయి ఉన్నప్పుడు ఈయన నమ్మకం చేసుకున్నాం, మనం కంగారు పడకూడదు కదండి. చేసింది లేదన్నది చేయకపోతే మనం అడగడానికి కూడా మన ఇది ఉందండి. లోకేష్ గారి మీద కూడా సేమ్ అదే విధంగా నిద్రలేని రాత్రులు చేస్తాము లోకేష్ గారి కుటుంబానికి అని చెప్పేసి వైసీపీ నాయకులు పదే మాట్లాడుతూ ప్రెస్ మీట్ లో అలా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అవును, దేనికండి నిద్రలేని రాత్రులు గడప అవ్వడానికి దేని గురించి బాగా చేస్తున్నాడన్న, పరిపాలన బాగుందన్న, దేని గురించి ముందులో అన్ని కల్తీవి ఇవన్నీ బయట తోగుతున్నాడన్న, దేని గురించి నిద్రలేని రాత్రులు చేస్తారు వాళ్ళు? ప్రజలు చూస్తున్నారు కదా దేని గురించి నిద్రలేని చేస్తారు అనేసి. గత 5 ఏళ్ల పరిపాలనకి ఇప్పుడున్న కూటమి పరిపాలనకి ఎలా ఉందండి? చాలా బాగుంది. అప్పుడు భయంతో ఇంట్లో ఉండవలసి వచ్చేది, ఏం మాట్లాడుతుంది ఏమవుద్దు ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది, చాలా భయంగా ఉండదు. ఇప్పుడు ధైర్యంగా ఆడవాళ్ళకి ధైర్యం వచ్చింది. ఈ చంద్రబాబు నాయుడు ఇలా అందరు రావడం వల్ల బయటికి మేము ధైర్యంగా నిలబడి ఇలాగ మాట్లాడగలుగుతున్నాము. మళ్ళీ లేకపోతే తమ్ము బయటకు వస్తే ఇలాగా బెదిరించి చేయడం అలాంటివి ఏమీ లేదు. అందరూ ఆడవాళ్ళకి స్వాతంత్రం హక్కు అనేది వచ్చింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు సూపర్ 6 లో ఉండేటువంటి పథకాలు అన్ని అందుతున్నాయా మీకు? పేదవాళ్ళకి అందరికి ప్రతి ఒక్కరికి బాగానే అందుతుందండి. చాలా మరి స్టెప్ బై స్టెప్ చేసుకుని వస్తున్నారు కదా. వచ్చి 1 ఇయర్ అయింది, అన్ని చూసుకోవాలా, మొత్తం అప్పుల్లో ముంచి వెళ్ళిపోయారు. అవి ఎంత ఉంది ఏంటి అన్ని చూసుకోవాలా, ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుని రావాలా. మనం హామీ ఇచ్చేసినంతలో 1-2 కాదు కదండి ఇవ్వడానికి, లక్షలు కోట్లలో ఉన్న జనాభా వాళ్ళు అందరికీ చూసుకోవాలా. స్టెప్ బై స్టెప్ 1 మంత్ కి కవర్ చేసుకుని వస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ అవన్నీ వెళ్ళాడండి, అక్కడ ఎంత దాచి పెట్టాడు, వాళ్ళ పిల్లలు అది అక్కడ చదివిస్తున్నారు, అక్కడ మొత్తం అంత దాచి ఉందేమో. ఇప్పుడు మొత్తం ఒకటి లాగుతారండి అన్ని చూసుకొని. చాలా దాచిపెట్టిన అన్ని బయటకు వస్తా ఉంటాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు అన్ని అక్కడెక్కడ ఉన్నాయి అన్ని బయటకు లాగుతున్నారు కదా, ఒకటి వెళ్తున్నారు కదా ఏడుసులు లెక్క పెట్టడానికి. లోకేష్ గారి మీద కూడా సేమ్ అదే విధిగా నిద్రలేని రాత్రులు చేస్తామని చెప్పేసి లోకేష్ గారి కుటుంబానికి నిద్ర పట్టిన రాత్రులు చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఆ పవన్ కళ్యాణ్ గారు నిద్రలేని రాత్రులు చేస్తామని చేశారు. వాళ్ళకి మూల కూర్చోబెట్టారు పవన్ కళ్యాణ్ గారు కూటమి. లోకేష్ గారికి ఏం చేస్తారండి? ఆయన సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడు, దమ్ముగా పరిపాలిస్తున్నాడు. ఎవరు ప్రజలకి ఒక వ్యక్తికి సమస్య వచ్చిందంటే వెంటనే స్పందించడం వల్ల నిద్రలేని రాత్రులు చేస్తారా? అలాంటప్పుడు వైసీపీ పార్టీ అది రాజకీయ పార్టీ కింద వాళ్ళు నడపక్కర్లేదు సార్. ఒక తీవ్రవాదిగా సంస్థ కింద పెట్టుకోమని నేను చెప్తున్నాను, సలహా ఇస్తున్నాను సార్. ఇలాంటి మాటలు ఆడి ఇంకా వాళ్ళు 11 కాదు కదా ఇంకా గుండు సొండాకి వాళ్ళు తోవ తీస్తారు సార్. ఇలాంటి స్టేట్మెంట్లు ఏమని ఇస్తే లోకేష్ గారికి వాళ్ళు ఏం చేయగలరు సార్? కూటమి ప్రభుత్వానికి కానీ లోకేష్ గారికి కానీ ఏమీ చేయలేరు సార్. వాళ్ళు అంటారు, అరుస్తుంటారు అంతే, డాగ్స్ అంటారు మా భాషలో. క్లియర్ కనబడుతుంది. సింగపూర్ వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఏటి బయటపడింది. ఒకప్పుడు ఈయన 143 కోట్లు సింగపూర్ అది గవర్నమెంట్ కి ఇతను డిమాండ్ చేశాడు. చేయడం వల్ల సింగపూర్ గవర్నమెంట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా వెళ్తే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు అధికారులు, అక్కడ ప్రభుత్వం వచ్చి మన అమరావతిని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చారు. ఆ మంత్రులు అందరూ వచ్చారు. వీళ్ళలాగా దాచుకొని కుటుంబంతో ఒక స్పెషల్ ఫ్లైట్ లోన వెళ్ళి అక్కడ లండన్ అక్కడికి చాలా దగ్గరికి వెళ్ళాడు ఈయన. అధికారులు వెళ్ళారు ఈయన వెనకప్పుడు. ఎవరు వెళ్ళారు? ఇప్పుడు అధికారులతో సహా పక్కన ఉన్న మంత్రులతో సహా వెళ్ళి మన రాష్ట్రానికి కావాల్సిన నిరుద్యోగిని అక్కడ లేకుండా చేయడానికని రాష్ట్ర అభివృద్ధి గురించి అని అక్కడ మీటింగ్లో నిద్ర లేకుండా ఎంతో శ్రమించి వెళ్ళి అక్కడక్కడ నిద్ర లేకుండా రెస్ట్ లేకుండా చేస్తున్నారు. రాష్ట్రం బాగుపడాలనే కదా ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళకి విమర్శించడం తప్ప అభివృద్ధి చేయడం తెలిస్తారు ఆ ప్రభుత్వం ఆ పార్టీకి. వైకాపా పార్టీ అంటే విమర్శించడానికి పుట్టిన పార్టీ అది. ఎందుకంటే శవాల మీద పుట్టిన పార్టీ అండి అది శవాల మీద పుట్టిన పార్టీ. అది తెలుగుదేశం పార్టీ అనేది నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన పెట్టారో అది నెంబర్ 1 ప్రజలకి సంక్షేమం ఇటుపక్క అభివృద్ధి చూసే పార్టీ. ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఒక నినాదంతో ముందుకు వచ్చారండి. ఈ పార్టీకి ఆ పార్టీ తేడా ఏంటి సార్? వాళ్ళు ఎన్నో విమర్శలు చేస్తారు, అవి ప్రజలు పట్టించుకోరు సార్. వాళ్ళు 5 సంవత్సరాలు ఒక ఛాన్స్ అన్నారు, ఒక ఛాన్స్ ఇచ్చి చూశారు, అందరికీ అర్థమైంది ఆ ఛాన్స్ ఏటో వ్యవహారాలు ఏటో. ఇప్పుడేమో సంవత్సరాలు ఎంత చక్కగా చూస్తున్నారు సార్. ప్రతి ఒక్క మహిళకి అడిగినా, ప్రతి ఒక్క వ్యక్తికి అడిగినా, కుర్రోడికి అడిగినా, వ్యాపారస్తులకు అడిగినా, వ్యాపారస్తుల దగ్గర జే ట్యాక్స్ అని కలెక్షన్ చేసి నానా ఇబ్బందులు పెట్టి హింసలు పెట్టారండి. ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారో అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టి ప్రశాంతంగా ఉంది, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, ప్రశాంతంగా జీవిస్తున్నారు. బయటికి రావాలంటే అప్పుడు భయపడేవారు, ఇప్పుడు అదేం లేదు. ప్రశాంతంగా తిరుగుతున్న స్వతంత్రం వచ్చింది. ఇలాగ అప్పుడు
47లో ప్రజలు ఎలాగ తిరిగారు, ఇప్పుడు అలాగ తిరుగుతున్నారు సార్. 5 సంవత్సరాలు అనేది వాళ్ళు ఒక మనం ఎక్కడో దాచిస్తారు కదా సార్ ఎవరో తీవ్రవాదులు, ఆ విధంగా ఉంది సార్. భయం బిక్కున బతికారు, ఈ ప్రశాంతంగా బతుకుతున్నారు సార్. లోకేష్ గారిని వాళ్ళ కుటుంబానికి నిద్రలేని రాత్రులు చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? రాజకీయం అన్నది రాజకీయంగానే చూడాలండి. ఇండివిజువల్కి వెళ్ళి ఫ్యామిలీ మీదకి వెళ్ళి ఆ కుటుంబాలని పొడిసేస్తాం, లేపేస్తాం, చంపేస్తాం అంటే ఇక్కడ ఎవరో ఇదేం లేదండి. మెయిన్ ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చి 1 year జరుగుతుంది. ఈ 1 yearలోని అనేక సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కూడా తీసుకొచ్చి అవన్నీ కూడా అమలు చేస్తున్నారు. ఇప్పుడు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ఈ విధంగా సక్రమంగా అందరినీ కలుపుకొని అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఒకే బాటలో నడిపించే కార్యక్రమాలు తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చేస్తుంది. గత వైసీపీ ప్రభుత్వం లాగా అంతకుముందు పవన్ కళ్యాణ్ మీద అలాగే ఇండివిజువల్గా మూవ్మెంట్ ఇచ్చి తనని చాలా ఇబ్బందికి గురి చేశారు. ఫ్యామిలీ పర్సనల్గా వెళ్ళి తను చాలా ఇబ్బంది గురి చేశారు. ఇప్పుడు లోకేష్ గారు అదే వాయిస్ ఇస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. జనాలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు గతంలోని. ప్రజల్లోకి వెళ్తే తను ఏంటన్నది ఆటోమేటిక్ ఇప్పటికే తెలుసు. ఇక మీదట కూడా అటువంటి మాటలు ఖండిస్తాను. ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్లో 1 by 1 ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూ ఉంటే ఇప్పుడు ఏంటంటే దీన్ని కూటమి ప్రభుత్వం కేవలం అక్రమ అరెస్టులు చేయిస్తుందని చెప్పేసి మాట్లాడటం కూడా మీరు చూస్తూ ఉన్నారు, అంటే మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇందులో అక్రమ అరెస్ట్ ఏముందండి? న్యాయబద్ధంగా ఏది న్యాయం అయితే అదే చట్టం తన పని తాను చేసుకెళ్తుంది తప్ప ఎవరిని ఇండివిజువల్గా టార్గెట్ తీసుకొని కక్షపూరిత రాజకీయాలు మాత్రం చేయట్లేదండి. గతంలో మాదిరిగా ఇంట్లోండి బయటకు వచ్చి ప్రజలు కూడా వచ్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చేవారు కాదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలియపరచుకోవడం కూడా అవకాశం ఇచ్చేవారు కాదు. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్గా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మాకు ఇది ప్రాబ్లం, మా పని ఇది ఆగిపోయింది సార్, ఇది పని, మా పిల్లలకి ఇది కావాలండి, లేకపోతే మా కమ్యూనిటీకి ఇది కావాలి అని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి ఎవరి పని వాళ్ళు చేయించుకునే స్వాతంత్రం వచ్చిందండి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఇప్పుడున్న కూటమి పరిపాలనకి మీకు అసలు తేడా ఏమనిపిస్తుంది? తేడా ఏముందండి? ప్రజలే చెప్తున్నారండి. ఇప్పుడు తల్లికి వందనం ఎటువంటి కండిషన్స్ లేకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అందే విధంగా మా కూటమి ప్రభుత్వం తీసుకుందండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ కంపెనీలు స్థాపిస్తున్నారండి. రేపొద్దున యువత అంతా సక్రమైన మార్గంలో ఉండాలనే ఉద్దేశంతో యువత చెడు అలవాట్లకి బానిస అవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు జరిగింది డెవలప్మెంట్ తప్ప ఎక్కడా కూడా ఏది అమరావతి కానీ ఏది కూడా చెప్పుకోవడానికి రాజధాని లేదండి. అటువంటి గడ్డు పరిస్థితి రప్పించారు గత 5 సంవత్సరాల పరిపాలనలో. ఇప్పుడు అందరూ కూడా తలెత్తుకొని హ్యాపీగా గుండెల మీద చేసుకొని హ్యాపీ జీవిస్తున్నారండి. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి ఇది లేకుండా సక్రమంగా పరిపాలిస్తున్నారు.